నమస్తే అండి. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ రాయలసీమ స్పెషల్ రాగి సంగటి. కుక్కర్లో ఏ విధంగా తయారు చేయాలో ఈజీగా చూపిస్తాను. అందులోకి మేకకాళ్ళ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. రాగి సంగటిని కూడా ముద్దను డైరెక్ట్ ప్లేట్లోనే ఏ విధంగా ముద్దగా చేసుకోవచ్చో చూడండి. ఈ విధంగా ప్లేట్లోనే తడి చేసుకొని, చేతికి తడి అద్దుకొని ప్లేట్ని పైకి ఎగరవేస్తూ రౌండ్గా చుట్టేసుకోవాలి. రాగి సంగటిని కూడా ఇలా పాయా కర్రీని వేసుకొని పులుసులో అద్దుకొని చిన్న చిన్న ముద్దలుగా నోట్లో పెట్టేసుకొని మింగేస్తే చాలా బాగుంటుందండి. సంగటి కోసం ముందుగా కుక్కర్లో బియ్యం, నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను. 1 కప్పుకి 4 కప్పులు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం మేక కాళ్ళను కూడా బాగా కడిగి పసుపు సాల్ట్ వేసి బాగా కడిగేసుకొని కొద్దిగా వాటర్ వేసి అందులో పసుపు సాల్ట్ కొద్దిగా ముక్కలకి సరిపడే సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. అవి ఉడికే కొద్దీ మనం ఈలోపు మసాలాను అయితే తయారు చేసుకుందాం. అల్లం వెల్లుల్లి అలానే ఆనియన్, చెక్క, లవంగ, యాలక ఇవి వేసేసుకొని ఈ విధంగా బాగా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రైస్ అయితే ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. అన్నం అయితే బాగా మెత్తగా ఉడికిపోతుందండి. ఇలా మెత్తగా ఉడికితేనే రాగి సంగటికి బాగుంటుంది. ఇప్పుడు ఇంకొద్దిగా ఎసురు కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసి, మనకి సంగటి అనేది చప్పగా ఉండకూడదు కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి ఒక ఉడుకు వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడికించేసుకుందాం. చూడండి బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇంకొకసారి కలిపెట్టేసుకొని ఇప్పుడు రాగి పిండిని అయితే ఇందులో వేసుకొని ఈ విధంగా గెలుక్కోవాలి. ఈ గెలకడానికి మనకి పప్పు గుత్తి, ఇప్పుడు మామూలుగా అయితే తెడ్డుకట్ట యూస్ చేస్తారండి. కొంచెం లావుగా ఉండే తెడ్డుకట్ట అయితే ఈజీగా ఉంటుంది మెదపడానికి కూడా. సో మనకి ఇక్కడ అవైలబుల్లో ఉండదు కాబట్టి పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా బాగా గెలుక్కోవాలి. బాగా పిండంతా బాగా రైస్లో కలిసిపోయి ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. స్టవ్ మీద కాకపోయినా పక్కన పెట్టుకొని కూడా బాగా గెలుక్కోవచ్చు. ఇలా ఉండలు లేకుండా బాగా గెలికేసి చుట్టూ ఒకసారి నీటుగా స్పూన్తో ఈ విధంగా అనేసి పైన మరి కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకొని చూడండి ఈ విధంగా మధ్యలో హోల్ లాగా చేసుకొని లోపల వాటర్ వేసుకుంటే ఇంకాసేపు ఉడికించుకుంటాం కాబట్టి కింద అడుగంటకుండా బాగా ఉడుకుతుంది సంగటి అనేది. రాగిపిండి పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికించుకోవాలండి. మధ్యలో ఒక 10 నిమిషాల తర్వాత ఇంకొకసారి మూత తీసి ఈ విధంగా ఇంకొకసారి బాగా గెలుపుకోవాలి. రాగిపిండి పచ్చివాసన పోయి ఉడకడానికి 15 నిమిషాలైనా పడుతుందండి. సో సిమ్లో మనము ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకొని ఈ విధంగా గెలుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. సంగటి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పాయా కర్రీ కోసం స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క, లవంగ, యాలక అలానే బిర్యానీ ఆకు, షాజీరా వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ఆనియన్ అవి. సో అవంతా పేస్ట్ అంతా ఇందులో వేసేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనకు ముక్కలు కూడా చూడండి బాగా ఉడికిపోయాయి. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా ఆయిల్ వదులుతుంది కదా, బాగా ఫ్రై అయ్యింది, పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఒక చిన్న టమోటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. టమోటా అనేది ఎక్కువ వేయొద్దండి, లేకపోయినా పర్లేదు కానీ కొద్దిగా వేసుకోండి. చిన్న కాయ ఉంటే వేసుకోండి. నేనైతే చిన్న టమోటా పండుని అయితే వేసుకున్నాను. అది బాగా ఫ్రై అయ్యి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి బాగా మెత్తబడింది, ఆయిల్ కూడా బాగా వదిలేసింది కాబట్టి ఇప్పుడు ఇందులో కారపొడి, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కారము అది ఆయిల్లో బాగా ఫ్రై అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి ఆయిల్ వదిలేస్తుంది కదా ఇప్పుడు కూడా. సో పౌడర్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. చివరిగా అయితే నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. ఇది కలర్ కోసము, టేస్ట్ కూడా బాగుంటుందండి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల. అందుకని 1 స్పూన్ అది కూడా వేసుకున్నాను. అది కూడా కాసేపు ఫ్రై చేసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న మేకకాళ్ళను, అందులో ఉన్న వాటర్ని కూడా మొత్తం ఇందులో వేసేసుకొని ఇంకా కావాల్సినంత వాటర్ని మనం కన్సిస్టెన్సీ ఏ విధంగా మీకు కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మధ్యలో సాల్ట్ని కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కూర ఉడికేటప్పుడే మనం పచ్చికరివేపాకును వేసుకోవాలి. పచ్చికరివేపాకు వేసుకోవడం వల్ల కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా మూత పెట్టేసుకొని అది కొద్దిగా ఆయిల్ వదిలినంత వరకు ఉడికించుకోవాలి.
చివరిగా అయితే కొత్తిమీర చల్లేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించేసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా సంగటి రెడీ, అలానే కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం తినాలనుకున్న సంగటిని ఇందులో వేడిగా సంగటిని ఇందులో వేసేసుకొని చేతికి వాటర్ నద్దుకొని ప్లేట్తో ఈ విధంగా పైకి ఎగరేసుకుంటూ ముద్దనైతే చేసుకోవాలి. రాగి సంగటిని తర్వాత చేసుకున్న పాయా కర్రీని ఇందులో వేసేసుకొని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలపండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.